రాజధాని అమరావతి బిల్లుకు పార్లమెంట్లో ఆమోదం లభించడం అభినందనీయమని, ఈ బిల్లు ఆమోదానికి కృషి చేసిన ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, జనసేన పీఏసీ చైర్మన్, రాష్ట్ర మంత్రి వర్యులు నాదెండ్ల మనోహర్ రాష్ట్ర ప్రజానీకం రుణపడి ఉంటారని తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ తోట దుర్గప్రసాద్ అన్నారు. స్థానిక బోసు రోడ్డులోని జనసేన పార్టీ కార్యాలయంలో జన సైనికులు, వీర మహిళలు కొవ్వొత్తులు వెలిగించి రాజధాని బిల్లు ఆమోదానికి సంఘీభావం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల స్వప్నమైన రాజధాని అమరావతికి బిల్లు రూపంలో చట్టబద్ధత కల్పించడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఆ రాజధానిని ఈ రోజున లోక్సభలో అలాగే రాజ్యసభలో కూడా పెట్టి ఆంధ్రప్రదేశ్కి శాశ్వత రాజధానిగా అమరావతి అనే ఒక నిర్ణయం భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలకు కూడా తెలిసే విధంగా ఎంతో గౌరవప్రదంగా అధికారికంగా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, అలాగే ఆ యొక్క లోక్సభ సభ్యులందరికీ, రాజ్యసభ సభ్యులందరికీ ఆంధ్రప్రదేశ్ తరఫున, మరి తెనాలి నియోజకవర్గం తరఫున నాదెండ్ల మనోహర్ గారి నాయకత్వంలో తెనాలి జనసేన పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. మన రాష్ట్రంలో కూడా ఒక హైదరాబాద్ లాంటి ఒక సిటీ రావాలన్నా, ఒక డెవలప్మెంట్ రావాలన్నా మళ్ళీ కూటమి ప్రభుత్వమే రావాలి. నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమవుతుంది. సో డెవలప్మెంట్ అంటే కూటమి ప్రభుత్వం అంటే డెవలప్మెంట్. సో అందరూ ఈసారి కూడా ఈ పార్టీకి ఓట్ చేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు అమరావతి చట్టం చేసిన భాగంగా అందరూ ఆనందోత్సవాలు జరుపుకుంటారు ఇవాళ కూటమి ఆఫీస్లో. కాకపోతే ఈ చట్టం చేయటం వల్ల ఇది రేపు చంద్రబాబు నాయుడే ఈ చట్టాన్ని అమరావతి కాకుండా వేరే పేరు మారుస్తానన్నా కానీ కుదరదు. ఆ విధంగా న్యాయపరంగా కానీ చట్టపరంగా కానీ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి. కూటమి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ వీరంతా కూడా బాగా కృషి చేసి ఈ చట్టం తీసుకొచ్చారు. అన్ని పార్టీలతో కలిపి ఒక జగన్ పార్టీ, వైఎస్ఆర్సీపీ తప్ప మిగతా పార్టీలన్నీ కూడా మా ఈ రాజ్యసభలోను లోక్సభలో మద్దతు ఇచ్చాయి. నిన్న ఈ మద్దతుని తీసుకొని చట్టం చేసి రాష్ట్రపతి ముద్ర వేసిన తర్వాత ఈ చట్టాన్ని కదిల్చేది ఎవరికీ లేదని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.